మొత్తం 200 కిలోమీటర్లు 6 గంటలు అయితే ఈ ట్రైన్లో ట్రావెల్ చేశాను నేను. ఈ టైంకి వెళ్తామా, ఈ టైంకి ఎప్పుడు రీచ్ అవుతుందా అని బాధపడిపోతూ ఉంటాం ఈ ట్రైన్ ఎక్కితే. మనందరికీ మోస్ట్ ఫేవరెట్ ట్రైన్ మెమో ఎక్స్ప్రెస్ అయితే వచ్చేసింది. రాజమండ్రి రైల్వే స్టేషన్ నుండి 10:40కి అయితే స్టార్ట్ అయింది. అప్పుడు అయిపోయింది. ఏంటి ఇలా అయితే అవుద్దంట. విశాఖపట్నం ఎప్పుడు వెళ్తాం? ట్రైన్ అంతా ఒక మాటలో చెప్పాలంటే మొత్తం ఫుల్ అయిపోయిందండి. భయ్యా నేను ఫస్ట్ టైం నర్సీపట్నం రోడ్ ఎందుకు వచ్చింది తెలుసా? లాస్ట్ టైం ఎప్పుడో లవర్తో వచ్చాను ఇక్కడికే. సిగ్నల్ అయితే వచ్చింది, ఫుడ్ లేదు ఏమీ లేదు, ఎక్కడ తీసుకెళ్తున్నాం. నార్మల్గా ఈ టైంకి అయితే మన ట్రైన్ విశాఖపట్నం అయితే వెళ్ళిపోవాలి. బట్ ఈరోజు చాలా 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 ల్యాగ్ అయితే ఉందన్నమాట. ఈ ట్రైన్ గురించి చాలా మాట్లాడుకోవాలి మనం. విశాఖపట్నంలో జేఎస్కి అడుగు పెట్టేశాడు. హలో అండి, ఎలా ఉన్నారు? సో ఈ రోజు మరొక కొత్త జర్నీ అయితే చేయబోతున్నాం, మరొక కొత్త ట్రైన్ జర్నీ. ఈ రోజు నేను రాజమండ్రి రైల్వే స్టేషన్ వెస్ట్ టెర్మినల్ దగ్గర అయితే ఉన్నాను. రాజమండ్రి రైల్వే స్టేషన్ మరికొన్ని రోజుల్లో రూపురేఖలే మారిపోతుంది. మొన్నే శంకుస్థాపన చేశారనమాట. అమృత్ భారత్ స్టేషన్స్ లో భాగంగా మన రాజమండ్రి రైల్వే స్టేషన్ ఫుల్ అప్గ్రేడేషన్ అయితే జరగబోతుంది. ట్రైన్ గురించి విశేషాలు మాట్లాడుకోవాలంటే స్టేషన్ లోపలికి వెళ్ళి మన టికెట్లు ఏవో మొత్తం అవన్నీ చూసుకోవాలి ఉంటాయి కదా. ట్రావెల్ అంటే అవన్నీ తీసుకుని మనం జర్నీ అయితే చేద్దాం. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు ఏ ట్రైన్లో జర్నీ చేస్తున్నాను ఏంటి అనేది. మీరు వాళ్ళు తమిళలో చూస్తారు కదా. అండ్ ఈ రోజు మనతో పాటు మన బ్రోస్ కూడా రాబోతున్నారు. వాళ్ళందరినీ ఒక్కొక్కరిని పరిచయం చేస్తాను ఈ వీడియోలో. నేనైతే రాజమండ్రి వెస్ట్ టెర్మినల్ నుంచి లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. సో టైం చూడొచ్చు 8:56 అయితే అయింది. మన ట్రైన్కి చాలా టైం ఉంది. టికెట్ వెండింగ్ మిషన్ దగ్గర అయితే టికెట్ తీసుకున్నాం మా ముగ్గురికి. సో నార్మల్ ప్యాసింజర్ ట్రైన్ అంటే ఎక్స్ప్రెస్ అంటారు కానీ ప్యాసింజర్ ట్రైన్ టికెట్ అయితే కొట్టారు. ముగ్గురికి 135 రూపీస్ అయితే పడింది, రాజమండ్రి టు విశాఖపట్నం. సో ఇప్పుడైతే మన ట్రైన్ అయితే డిస్ప్లే చేసి చూడండి, 07466 రాజమండ్రి టు విశాఖపట్నం మెమో ఎక్స్ప్రెస్. 9:99 చెప్పారు కానీ 9:45 అయితే అయింది. ఇంకా ట్రైన్ అయితే రాలేదు. ఇప్పుడైతే ప్లాట్ఫామ్ లోపలికి అయితే వెళ్ళాలి. టైం ఆల్మోస్ట్ 10 అయితే అయిపోతుంది. అండ్ ఇప్పుడైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి కోరమండల్ ఎక్స్ప్రెస్ వస్తుంది. ఎప్పుడు మనం ప్రయాణించే మెమో ఎక్స్ప్రెస్ 07466 ప్లాట్ఫామ్ నెంబర్ 3 లేదా ప్లాట్ఫామ్ నెంబర్ 2లో అయితే పెడతారు. ఈసారి కొత్తగా ప్లాట్ఫామ్ నెంబర్ 1లో అయితే పెడుతున్నారు అనమాట. సో చూసారా, ప్యాసింజర్లు అందరూ మళ్ళీ ప్లాట్ఫామ్ నెంబర్ 3 నుండి మళ్ళీ 1కి అయితే వెళ్తున్నారు. సో మేము కూడా కంగారు అక్క ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వచ్చేసాం. మళ్ళీ ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వెళ్ళాలి. సో మొత్తానికి అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చేసాం. మన ట్రైన్ గురించి వెయిటింగ్. మనందరికీ మోస్ట్ ఫేవరెట్ ట్రైన్ మెమో ఎక్స్ప్రెస్ అయితే వచ్చేసింది. సో ఫ్రంట్ బోర్డు చూసారా, విశాఖపట్నం అనంది. కానీ రాజమండ్రి నుంచి కూడా విశాఖపట్నం దాకా వెళ్తారో లేదు తెలియదు కానీ వీళ్ళు ప్యాసింజర్స్ చాలామంది అయితే పుల్ అవుతున్నారు, మెయిన్లీ ఈ ట్రైన్కి. ట్రైన్ అయితే ఎక్కేసాం. మొత్తానికి అయితే ఎమర్జెన్సీ విండో సంపాదించారు. గాలి బాగా వస్తుంది, అలాగే మనకి బాగా యూజ్ అవుతుంది కూడా. అది మందేనా? సూపర్. సో ఇప్పుడు 9:19 అంటే 9:20కి రావాల్సిన ట్రైన్ ఇప్పుడు ఇందాక 10:30కి అయితే వచ్చింది. ఎప్పుడు ఇదే టైం ఉంటుంది. బట్ కొన్ని సమయాల్లో కొన్ని రోజుల్లో ఆన్ టైం అయితే ఉంటుంది. రాజమండ్రి రైల్వే స్టేషన్ నుండి 10:40కి అయితే స్టార్ట్ అయింది. అప్పుడు అయిపోయింది. అండ్ మన రాజమండ్రి రైల్వే స్టేషన్ కూడా తెలుసు కదా, RJY. రాజమండ్రి నుంచి 10 కిలోమీటర్లు ట్రావెల్ చేశాక మన నెక్స్ట్ స్టేషన్ రాబోయేది కడియం. ఈ రాజమండ్రి నుంచి కడియం వెళ్ళేలోపు ఒక గమ్మత్తైన విషయం చెప్పమంటారా? ఇండియాస్ లార్జెస్ట్ ట్రైన్ ట్రాక్ కర్వ్ ఉంటుంది కదా, అదేనండి మలుపు. ఆ మలుపు ఇక్కడే ఉందన్నమాట. ఆల్రెడీ మనం దాని మీద ఉన్నాం. రైల్వే స్టేషన్ తర్వాత మన ట్రైన్ ఇక్కడ ఆగుతుందన్నమాట, కడియం రైల్వే స్టేషన్లో. ఇక్కడ స్టాప్ వచ్చేసి కేవలం 1 మినిట్ మాత్రమే. ట్రైన్ డిలేలో ఉన్న కారణంగా 1 మినిట్ కూడా ఆగదు. ఆగడం మళ్ళీ వెళ్ళిపోవడం. పార్సల్ కార్గో ఎక్స్ప్రెస్ అంటే చూడండి, దీంట్లో కూడా ఎక్స్ప్రెస్ క్యారియర్ వచ్చేసింది. అదే కొంచెం పార్సల్స్ అనేవి ఫాస్ట్ వెళ్ళాలి కదా, సో అవన్నీ వీటి మీద ట్రాన్స్ఫర్ చేస్తారు. అండ్ మన కడియం రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KYM. చెప్పాను కదా 1 మినిట్ అంటే 1 మినిట్ కూడా స్టాప్ లేదు, ట్రైన్ డిలే ఉన్న కారణంగా. మీలో ఎంతమందికి ఈ డెమో ట్రైన్స్లో పుల్ అంటే ఇష్టం? పుల్ అంటే పికప్ అండి, చాలా చాలా ఫాస్ట్గా ఎత్తుకుంటుంది పికప్ ట్రైన్. నాకు మెయిన్లీ అదే ఇష్టం ఈ ట్రైన్లో. అలా మెల్లగా కడియం స్టేషన్ దాటిన తర్వాత ద్వారపూడి రైల్వే స్టేషన్ కూడా ఎంటర్ అయిపోయాం. ద్వారపూడి రైల్వే స్టేషన్ నుంచి ఈ ట్రైన్కి చాలామంది ప్యాసింజర్స్ అయితే పుల్ అవుతారు, మెయిన్లీ ఈ ట్రైన్కి.
ఎందుకంటే మధ్యలో అన్నవరం ఉంది, తుని ఉంది, అనకాపల్లి ఉంది, చాలా స్టేషన్స్లో ఈ ట్రైన్ ఆగుతుంది కాబట్టి ప్యాసింజర్లు అందరూ ఎక్కుతూ ఉంటారు, దిగుతూ ఉంటారు. సో ద్వారపుడు రైల్వే స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది మన ట్రైను. సో స్టేషన్ కూడా వచ్చేసి DWP. ద్వారపుడు నుంచి ఎంతమంది వస్తున్నారు మన వీడియోని కామెంట్ చేయండి. ద్వారపుడు దాటిన వెంటనే అనపర్తి అయితే వచ్చేసాం. స్టేషన్ అయితే అటు సైడ్ వచ్చింది. మన ట్రైన్ ఎంత లేట్ అయినా లేటెస్ట్కి వెళ్ళిపోతుంది విశాఖపట్నంకి. ఆ లేటెస్ట్కి ఎలా వెళ్తుందో కూడా చివరిలో అనిపిస్తుంది అనమాట. ఈ టైంకి వెళ్తామా, ఈ టైంకి ఎప్పుడు రీచ్ అవుతుందా అని బాధపడిపోతూ ఉంటాం ఈ ట్రైన్ ఎక్కితే. అనపర్తి స్టేషన్ కూడా చూసారా, ఎంతమంది వస్తున్నారు అనపర్తి నుంచి కామెంట్ చేయండి. అండ్ అలాగే మనకి అనపర్తి నుంచి ఒక చిన్న సబ్స్క్రైబర్ తగిలాడు. కోవిడ్ ముందు ఏదైతే ట్రైన్ టికెట్ రేట్లు ఉన్నాయో అది మళ్ళీ ఇప్పుడైతే అప్లై చేశారనమాట. అప్లై చేశారంటే సూపర్ ఫాస్ట్ ట్రైన్లకి, ఎక్స్ప్రెస్ ట్రైన్లకి ఏవైతే రేట్లు ఉన్నాయో అవి అలాగే ఉంటాయి. ఇవి మెమో ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ ట్రైన్లు అంటాం కదా మనం, వాటి మీద రేట్లు అయితే తగ్గించారు. మన మినీ సబ్స్క్రైబర్ ఉన్నాడు కదా, మనోడైతే అనపర్తి నుంచి గొల్లపురం వెళ్తున్నాడు. కిలోమీటర్స్ 45 కిలోమీటర్స్కి 10 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. సో ఇది మ్యాటర్. ఇది అయితే గుర్తుపెట్టుకోండి మేము ట్రైన్లో ప్రయాణించేదాన్ని. అనపర్తి దాటాక మన ట్రైన్ స్లోగా వెళ్దామా వద్దా అని ఆలోచిస్తూ వెళ్తుంది అనమాట. సో ఇటుపక్క చూస్తే పచ్చని పొలాలు. మన ట్రైన్కి అయితే బలభద్రపురంలో అయితే స్టాప్ లేదు. ఇప్పుడే జాగ్రత్తగా మెల్లిగా క్రాస్ చేసుకుని మన నెక్స్ట్ స్టేషన్కి అయితే వెళ్ళిపోతున్నాం. అటుపక్క రోడ్డు, ఇటుపక్క రైల్వే స్టేషన్ చూస్తే మనం ఇప్పుడు ఎక్కడున్నా అర్థమైంది కదా. వెల్కమ్ టు సామలకోట. స్టేషన్ కూడా వచ్చేసి SLO. సో టైం వచ్చేసి 11:52 అయితే అయింది. ఇప్పుడు దాకా కొన్ని స్టేషన్స్ అయితే స్కిప్ చేసాం అనమాట. అందులో బిక్కువోలు, అలాగే మేడపాడు, ఆ స్టేషన్ దాటుకుని మనకు సామలకోట రైల్వే స్టేషన్ అయితే ఉన్నాం. ఈ స్టేషన్ నుంచి కూడా ఈ ట్రైన్కి పర్టికులర్గా చాలా మంది ప్యాసింజర్స్ అయితే ఫుల్ అవుతారు. అండ్ సామలకోట జంక్షన్ అంటే తెలుసు కదా, ఇక్కడ నుంచి 2 ట్రాక్స్ అయితే డివైడ్ అయిపోతాయి. ఒకటి విశాఖపట్నం లైన్ అండ్ మరొకటి కాకినాడ లైన్కి. చేంజ్ హియర్ ఫర్ కాకినాడ. రాజమండ్రి నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఏ స్టేషన్లోని 1 మినిట్ అయితే ఆపలేదు. మన సామలకోట రైల్వే స్టేషన్లోనే కేవలం 1 మినిట్ మాత్రమే ఆపారు. సామలకోట నుంచి కాకినాడ వెళ్ళే రైల్వే రూట్ అయితే ఏదైతే ఉందో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ దాని మధ్యలో ఒక ట్రైన్ రూట్ కరువు ఉంటుంది కదా, అవసరం అంటే అవసరం ఉంటుంది. అండ్ విశాఖపట్నం నుండి కాకినాడ మెమూ కూడా ఒకటి ఉంది. తప్పకుండా ఆ ట్రైన్ కూడా నేను చేస్తాను వీడియో. స్టే ట్యూన్. వెల్కమ్ టు పిఠాపురం. సామలకోట దాటిన తర్వాత మన ట్రైన్ వచ్చేసి పిఠాపురం స్టేషన్లో అయితే అవుతుంది. స్టేషన్ కోడ్ వచ్చేసి PAP. పిఠాపురం రైల్వే స్టేషన్ చూడండి. ఈ ట్రైన్కి ఎంతమంది ప్యాసింజర్స్ ఫుల్ అవుతున్నారు చూసారా. దిగే వాళ్ళు దిగుతున్నారు, ఎక్కే వాళ్ళు ఎక్కుతున్నారు. అయ్యే పనులా కనపట్లేదు. 10:30 రావాల్సింది ఇక్కడికి, ఇప్పుడు ఎంత అయింది? 12:30 అయింది. ఏంటి ఇలా అయితే అవుద్ది అంటావా? విశాఖపట్నం ఎప్పుడు వెళ్తాం? విశాఖపట్నం ఎప్పుడు వెళ్తుంది ఏంటి? ప్లాన్ చేసినోడు నువ్వు ఇలాంటివి అడగకూడదు. చూసారా, అందరు నా మీద తోసేస్తున్నారు. అంతా మాదే. అదేలే. అండ్ మేము ట్రైన్ కోచ్ వచ్చేసి 2019 అయితే రెడీ అయింది. మీరు చూస్తున్నారు కదా, 1982-40. అండ్ ఎక్కడ తయారని తెలుసు కదా, రైల్ కోచ్ ఫ్యాక్టరీ కపూర్తల. మన మినీ సబ్స్క్రైబర్ ఐకాన్ స్టార్ వెంకట్ అనపత్తులోకి గొల్లపురంలో అయితే దిగిపోతున్నాడు. తమ్ముడు బాయ్. బాయ్. ట్రైన్ అంతా ఒక మాటలో చెప్పాలంటే మొత్తం ఫుల్ అయిపోయిందండి. మీకు కనబడుతుంది చూసారా, ఆ గుడి చూస్తుంటేనే మనం ఇప్పుడు ఎక్కడున్నాం అర్థమైంది కదా. వెల్కమ్ టు అన్నవరం. అండ్ అన్నవరం స్టేషన్ కోడ్ వచ్చేసి ANV. అండ్ మన ట్రైన్ చూసారా, ఫుల్ ఫుల్లీ ప్యాక్ అయిపోయింది. సిగ్నల్ వచ్చేసింది, వెళ్ళకపోతే బండి వెళ్ళిపోతుంది. అన్నవరం దాటాక తుని వెళ్ళే మధ్యలో మన మెమో ఎక్స్ప్రెస్ స్పీడ్ అయితే ఎలా ఉంది. సో 75 to 80 క్రూజింగ్ అయితే చేస్తున్నారు. ఇదే ట్రైన్ ఇదే రూట్లో నేను ఒకసారి ఎక్కినప్పుడు 105 దాకా క్రూజ్ చేశారు. బట్ ఈ రోజు ఎందుకు స్లోగా వెళ్తుందో అర్థం కావట్లేదు. మన ట్రైన్ రాజమండ్రి నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఎక్కడ క్రాసింగ్లు పడలేదు. అండ్ మనం ఇప్పుడైతే అన్నవరం దాటాం కదా, అన్నవరం దాటి హంసవరం స్టేషన్లో అయితే మనకి క్రాసింగ్ పడింది. నేను ఈ ట్రైన్లో దాదాపు 3 సార్లు అయితే ప్రయాణించాను. ఇప్పుడు దాకా ఈ ట్రైన్ ఎప్పుడు నన్ను అప్సెట్ చేయలేదు. బట్ ఈ రోజు అయితే చాలా ల్యాగ్లో అయితే వెళ్తుంది. అప్రాక్సిమేట్ గా 1 hour 45 minutes అయితే డిలే. రాజమండ్రి నుంచే మీరు చూసారు కదా, 10:40 స్టార్ట్ అయింది. మరి విశాఖపట్నం దగ్గరికి ఆన్ టైం వెళ్తుందా లేకపోతే ఏంటో మనకు తెలియదు. సో చూడాలి.
వెల్కమ్ టు తుని రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసి TUNI. సో ఇక్కడ అయితే చాలా మంది ప్యాసింజర్స్ దిగిపోతున్నారు. మీరు చూసారా? విశాఖపట్నం రైల్వే స్టేషన్ 98 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట. ఇప్పుడు దాకా మనం కవర్ చేసిన డిస్టెన్స్ వచ్చేసి 103 కిలోమీటర్స్. మన ట్రైన్ 07466 డిస్టెన్స్ రాజమండ్రి నుంచి స్టార్ట్ అయ్యాక విశాఖపట్నం లోపు 201 కిలోమీటర్ అయితే కవర్ చేస్తుంది. అండ్ రాజమండ్రి నుంచి విశాఖపట్నం దాదాపు 20 స్టేషన్లు అయితే ఆగుతూ వెళ్తుంది అనమాట. తుని రైల్వే స్టేషన్ కి బాయ్ బాయ్ చెప్పేద్దాం. తుని రైల్వే స్టేషన్ కి రీసెంట్ గా వచ్చాను. అది దేనికో తెలుసు కదా, అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ జర్నీ చేయడానికి. ఆ జర్నీ ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఆ వీడియో కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. సో అలా నర్సీపట్నం రోడ్ లో స్టేషన్ ఎంటరింగ్ అవుతున్నాం. ఇప్పుడు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అయితే వెళ్ళిపోతుంది. సో వెల్కమ్ టు నర్సీపట్నం రోడ్. అదండి, టైం వచ్చేసి 1:33 అయితే అయింది. ఇప్పుడు మనం తుని స్టేషన్ దాటిన తర్వాత గుల్లపాడు అనే స్టేషన్ స్కిప్ చేసి నర్సీపట్నం రోడ్డుకి అయితే వచ్చేసాం. నేను నర్సీపట్నానికి రావడం ఇది నా సెకండ్ టైం. అంటే నర్సీపట్నం స్టేషన్ రావడం సెకండ్ టైం అనమాట. భయ్యా, నేను ఫస్ట్ టైం నర్సీపట్నం రోడ్ ఎందుకు వచ్చింది తెలుసా? ఫస్ట్ టైం ఏంటి అంటే ఇది నా సెకండ్ టైం రావడం. నర్సీపట్నం రోడ్ సెకండ్ నైట్. లాస్ట్ టైం ఎప్పుడో లవర్తో వచ్చాను ఇక్కడికే. లేదండి, నేను నర్సీపట్నం రోడ్ ఒక పెళ్లికి అయితే వచ్చాను. సో తర్వాత మళ్ళీ ఇప్పుడు విశాఖపట్నం వెళ్ళడానికి అయితే వచ్చాను అనమాట. వాళ్ళ మాటలు నమ్మకండి, వాళ్ళు అలాగే చెప్తూ ఉంటారు. సిగ్నల్ అయితే వచ్చింది. ఫుడ్ లేదు, ఏమీ లేదు, ఎక్కడ తీసుకెళ్తున్నాం. నర్సీపట్నం రోడ్ దాటిన తర్వాత రేగుపాలెం, ఎల్లమంచిలి, నర్సింగపల్లి, కసిమకోట ఈ స్టేషన్ స్కిప్ చేసుకుని మనం ఇప్పుడు అనకాపల్లి స్టేషన్లోకి అయితే ఎంటర్ అవబోతున్నాం. నేను అనకాపల్లి స్టేషన్ రావడం ఇదే నా ఫస్ట్ టైం. అనకాపల్లిలో చాలా మంది ప్యాసింజర్స్ దిగిపోతున్నారు. నార్మల్గా ఈ టైంలో అయితే మన ట్రైన్ విశాఖపట్నం అయితే వెళ్ళిపోవాలి. బట్ ఈరోజు చాలా 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 ల్యాగ్ అయితే ఉందన్నమాట. దగ్గరగా 1 hour 30 minutes అయితే డిలే. ఏదో ట్రైన్ గురించి అయితే మనం ఆపారు. అనుకోండి, అక్కడ చూసే ట్రైన్ వస్తుంది అటు సైడ్. ఆ ట్రైన్ గురించి మన ట్రైన్ అయితే ఆపారు. అండ్ ఈ ట్రైన్ గురించి ఇంకా డీటెయిల్స్ మాట్లాడాలంటే రాజమండ్రి నుంచి విశాఖపట్నం ప్రతిరోజు అయితే అవైలబుల్ ఉంటుందన్నమాట. సో రాజమండ్రి నుంచి విశాఖపట్నం వెళ్ళిన తర్వాత విశాఖపట్నం నుండి మళ్ళీ ఇది విజయనగరం నుంచి పలాస, మళ్ళీ అలా బ్యాక్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ WAG9 లోకోమోటివ్ ఉంది కదా, ఇప్పుడు WAG9 అనుకుంటాం, పక్కన HC అని ఉంది. అదేంటో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. అనకాపల్లి తర్వాత మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి దువ్వాడ. సో దువ్వాడ స్టేషన్ కూడా వచ్చేసి DVD. ఆల్రెడీ మనకి దువ్వాడలో అయితే సిగ్నల్ అయితే వచ్చేసింది. సో తర్వాత స్టేషన్ వచ్చేసి మర్రిపాలెం. అనేష్ భయ్య, ఎలా ఉంది ట్రైన్ జర్నీ? బాగుందా? ట్రైన్ పట్టాల మీద పరిగెడుతుంది, ఎలకలు కలుపులో పరిగెడుతుంది. ఏం చెప్తాం? దువ్వాడ దాటి మర్రిపాలెం వెళ్ళే లోపు మధ్యలో అయితే అదిగండి మీకు అర్థమై ఉంటుంది. టైం వచ్చి ఎగ్జాక్ట్గా 3:18 అయితే అయింది. ఇది మ్యాటర్. మర్రిపాలెం తర్వాత విశాఖపట్నం. కానీ విశాఖపట్నానికి ఈ లోకో షెడ్ ఉంది చూసారా, నెంబర్ వన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అడుగు పెడుతున్నాడు JSK విశాఖపట్నంలో అడుగు పెట్టబోతున్నాడు. ప్లాట్ఫామ్ నెంబర్ 5 అయితే ఇచ్చారు. ఈ ట్రైన్ గురించి చాలా మాట్లాడుకోవాలి మనం. ఇప్పుడు మొత్తం ట్రైన్ అంతా ఖాళీ అయిపోద్ది. విశాఖపట్నంలో JSK అడుగు పెట్టేశాడు. ఇప్పుడు విశాఖపట్నంకి 2:50 రావాల్సిన ట్రైన్ ఇప్పుడు టైం అని చూసారా 3:45 అయింది. సో ఓవరాల్ గా జర్నీ అయితే బాగుంది. ట్రైన్ టికెట్ చూసారు కదా, పర్సన్ కి 45 రూపీస్ అయితే పడింది. ఎక్కడ నుంచి? రాజమండ్రి నుంచి విశాఖపట్నం వరకు. బడ్జెట్లో మనకి ఏ పని లేదు, ఆరామ్సే హాయిగా విశాఖపట్నం వెళ్ళాలంటే ఈ ట్రైన్ అయితే ప్రిఫర్ చేసుకోవచ్చు. లేదు నేను గమ్మున వెళ్ళిపోవాలి అంటే మీకు తెలిసిందే ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ అయితే ఈజీగా మనం గమ్మున వచ్చేయచ్చు విశాఖపట్నం. మొత్తం 201 కిలోమీటర్లు 6 గంటలు అయితే ఈ ట్రైన్లో ట్రావెల్ చేశాను నేను. సో వర్త్ కాదు అనేది మాట్లాడుకోవాలంటే బడ్జెట్ కన్సిడర్ చేసుకుని టైం కూడా అలాగే మనం కన్సిడర్లో పెట్టుకుని ఈ ట్రైన్లో ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా జర్నీ అయితే పర్లేదు, బాగానే ఉంది. ఎక్కువ ఎక్కడ స్టాప్స్ అయితే ఆపలేదు. ఎక్కువ ఆపినా సరే 1 minute లోపు అయితే లాగేశారు. అక్కడక్కడ విశాఖపట్నం వచ్చేలోపు ఒక 2-3 క్రాసింగ్లు అయితే పెట్టారు. సో అంతకు మించి ఏం లేదు. ట్రైన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. బట్ ఆరామ్సే ప్రశాంతంగా రావాలంటే మీరు ట్రైన్ ప్రిఫర్ చేయొచ్చు. సో అది ఈ వీడియో అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో నుంచి తప్పకుండా లైక్ చేయండి. అండ్ మరొక బ్లాగ్లో తెలుసుకుందాం. దిస్ ఇస్ JSK సైనింగ్ ఆఫ్. జై హింద్.